కేంద్ర వార్త తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు పీఆర్సీ 5 డిఏలు అదేవిధంగా పెండింగ్ జీతాలకు సంబంధించి ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తాజాగా తెలంగాణ సర్కారు మరొక నిర్ణయం తీసుకుందన్నమాట. 6,000 కోట్ల రూపాయల అప్పు కావాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐకి ఇండెంట్ అయితే పెట్టిందనమాట. సెప్టెంబర్ 2న నిర్వహించే బాండ్ల విలువలో పాల్గొని ఈ రుణాన్ని కూడా సేకరిస్తామని స్పష్టం చేసిందన్నమాట. ఇందులో 26 ఏళ్ల కాలపరిమితితో 1,500 కోట్లు, అదేవిధంగా 30 ఏళ్ల కాలపరిమితితో మరో 1,500 కోట్లు, అదే 32 ఏళ్ల కాలపరిమితితో 1,500 కోట్లు, 38 ఏళ్ల కాలపరిమితితో మరో 1,500 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపిందనమాట, ప్రకటించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 2025-26లో మార్కెట్ రుణాల ద్వారా మొత్తం 54,009 కోట్ల రూపాయలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన కాంగ్రెస్ సర్కారు తొలి 5 నెలల్లోనే 39,900 కోట్లు అప్పు చేయబోతుంది. ఇక ఇది బడ్జెట్లో ప్రతిపాదించిన వార్షిక రుణం మొత్తం 74% సమానమవుతుందన్నమాట. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2 తారీఖున కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు, దీనిపైన ఒక డిఏ పైన ముఖ్యంగా జివో రిలీజ్ కావచ్చు, ఎప్పుడు రిలీజ్ చేస్తామో దాంతోపాటు ఇటీవల కాలంలో 700 కోట్లు ఇలా పెండింగ్ బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయడం, ఉద్యోగుల సంబంధ జీతాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అయితే జేసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరోసారి చర్చలకు భేటీకి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి పెండింగ్లో పీఆర్సీ ఇతరత్ర ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలకు సంబంధించి స్పష్టత, మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంది. సో ఇక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు కొన్ని జిల్లాల అంటే కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అమౌంట్ అనేది వారి ఖాతాలో అయితే బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయి అనమాట. ఇక ఆర్టీసీ సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ప్రమాదాలు తగ్గించేందుకు యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో ఆర్టీసీ బస్సులు డ్రైవర్లకు సెల్ ఫోన్ నిషేధించింది. సోమవారం నుంచి ఇక ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్ డ్రైవర్ల వద్ద సెల్ ఫోన్లను నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కిందగా మొదట 11 అంటే డిపోలకు పరిమితం చేశారు. తర్వాత ఫలితాలు ఎలా ఉంది, దాని తర్వాత వచ్చేసి మొత్తం 97 డిపోలు ఉండగా 11కి అయితే పరిమితం చేశారనమాట. ఇక ఎందుకంటే ఎంపిక చేసిన డిపోలో విధులు చేరే ముందు తమ సెల్ ఫోన్లో డిపోలోని మేనేజర్లకు అప్పగించాలి. డ్యూటీ ముగిసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా అవసరమైతే సమాచారం డ్రైవర్లకు అందించాలంటే బస్సులోని కండక్టర్ మొబైల్ నెంబర్కు ఫోన్ చేస్తారనమాట. ఈ ప్రాజెక్ట్ ఫలితంగా విశ్లేషించుకొని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారనమాట. కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కొన్ని మార్పులు చేర్పులు అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి.